అమరావతి ప్రాంతంలోని మహిళల పట్ల దారుణమైన వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని పోలీసుల విచారణలో పాత్రికేయుడు కృష్ణంరాజు అన్నారు. తాను చేసింది తప్పేనని అంగీకరించిన ఆయన జైలు నుంచి వచ్చిన తర్వాత అక్కా చెల్లెమ్మలను క్షమాపణ కోరుతూ వీడియో విడుదల చేస్తానన్నారు. తనకు ఉన్న బలహీనతను సాక్షి వాళ్లు పావుగా వాడుకున్నారని ఆయన వాపోయినట్లు తెలిసింది. తాను ఆంగ్ల పత్రికలో పనిచేస్తుండగా తనను తొలగించడంతో అందులో చంద్రబాబు పాత్ర ఉందని భావించి అప్పటి నుంచి చంద్రబాబు టీడీపీపై వ్యతిరేక భావన పెంచుకున్నారని కృష్ణంరాజు విచారణలో అన్నట్లు తెలిసింది. ఆ క్రమంలో చంద్రబాబు టీడీపీకి వ్యతిరేకంగా వీడియోలు చేశానని, వాటిని చూసి సాక్షి ఛానల్ వాళ్ళు చర్చలకు పిలిచారని వెల్లడించారు. వాళ్ల కక్ష సాధింపులో పావుగా మారానన్నారు. ఆ రోజు దారుణమైన వ్యాఖ్యలు చేయడానికి ముందు రోజే కొంత సమాచారం ఇచ్చారని, ఇంత దారుణమైన పరిస్థితి ఉంటుందని గ్రహించలేకపోయానని చెప్పారు. వారిచ్చిన సమాచారంతో యాదృచ్ఛికంగా మాట్లాడానని కృష్ణంరాజు చెప్పినట్లు సమాచారం. కస్టడీలో పోలీసులు 100కు పైగా ప్రశ్నలు అడిగారు. విచారణలో సేకరించిన సమాచారంపై పోలీసులు కోర్టుకు నివేదిక సమర్పించనున్నారు. మురికి వ్యాఖ్యల కేసులో A1గా ఉన్న కృష్ణంరాజును కస్టడీలో భాగంగా 3వ రోజైన ఆదివారం తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పోలీసులు విచారించారు. కస్టడీ ముగియడంతో ఇవాళ మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టి జైలుకు పంపనున్నారు.